హాయ్ అండి, అస్సలాము అలైకుం అండి. ఈరోజు కోవిడ్ ఇంట్లో నేను వచ్చేసి ఇది ఏసీ క్లీన్ చేస్తున్నాను అండి. ఏసీలు వీళ్ళు మా ఇంట్లో ఏంటంటే నా చేత అన్ని పనులు చేపిస్తారు. చూడండి, ఇప్పుడు నేను ఏసీలు క్లీన్ చేస్తున్నాను. మీరు కూడా నాలాగా ఎంతమంది ఇలా ఇళ్ళల్లో ఏసీలు కూడా క్లీన్ చేస్తున్నారో కామెంట్ పెట్టండి, మెసేజ్ పెట్టండి. నాకు రాదు మర్రో అన్నా కూడా వీళ్ళు వదలరండి. ఏసీ నుంచి వాటర్ వస్తున్నాయి, చూడు ఆ వాటర్లు ఎలా వస్తున్నాయి, ఏమైందని చెప్తున్నారు. నాకు రాదయ్యా, వాళ్ళని పిలిపించు బయట వాళ్ళని, ఏసీ వాళ్ళకి వాళ్ళే తెలుసదంటే, కాదు నువ్వే ఇప్పాలి, నువ్వే చూడాలి ఆ ఏసీని అంట. వీళ్ళు రాదు మాకు పని అంటే కూడా వదలరండి. లేదు నువ్వు చూడాల్సిందే అంటారు. చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. అది వాటర్ మొత్తం కింద పోతుందండి ఏసీలో నుంచి. చూడండి, అంతా వాటర్ ఏసీలో వచ్చిన వాటర్ అండి. చూడండి, ఏసీలో పడిన వాటర్ మొత్తం ఇవన్నీ ఏసీలే. అది ఇందాక చూపింది ఇంకో ఏసీ. ఇక్కడ సార్ ఉంటామని తీయలేదు. చూడండి, ఇలా వస్తున్నాయి వాటరు. నేను చెప్తే లేదు నువ్వే క్లీన్ చేయాలంట. నాకేం తెలుసు ఇవి ఏసీల గురించి? నేనైనా ఏసీ మెకానిక్నా? నేనైనా ఇక్కడ ఏసీ మెకానిక్ చేస్తున్నానా? లేకపోతే నేను ఇక్కడ చెప్పినట్టు బయట ఏసీ షాప్ ఏమైనా పెట్టుకున్నానా? నేను ఇంట్లో పని చేసేదానికి ఏసీలు చేపిస్తున్నారు. ఇలా ఉంటుంది బయట పని చేస్తూ ఉంటే కోవిడ్లో. చూడండి, దాంట్లో వాల్ వస్తుందండి. వాల్ తీసేసాను, అయినా కూడా మొత్తం చూడండి వాటర్ వస్తూ ఉంది. మొత్తం వాటరే. మొన్న క్లీన్ చేశాను నేను, వారానికి 2 సార్లు క్లీన్ చేస్తానండి. దాంట్లో అది మెష్ అని ఉంటుంది కదా, మెష్ తీసేస్తాను. మెష్ తీసేసి మొత్తం క్లీన్ చేయాలి. ఆ మెష్ చూడండి ఎలా ఉందో. మొన్నే క్లీన్ చేశాను, అయినా కూడా ఇప్పుడు క్లీన్ చేయాలంట. ఇలా క్లీన్ చేస్తానే ఉంటాను తీసి, వారం 2 సార్లు. అంటే బయట అంటే నేను బయట పని చేస్తాను అనుకుంటాను, నేను కోవిడ్లో పని చేసేది. కానీ మన ఇండియా కన్నా వేరే కంట్రీలో వచ్చాం కదా పని చేయనాటికి, అందువల్ల చెప్తున్నాను. రాదు అన్నా కూడా వీళ్ళు పని చేపిస్తారండి. వీళ్ళకు ఉండేది పెద్ద ఇదే, వీళ్ళకి తెలివితేటలు. చూడండి, ఇప్పుడు నేనేం చేయాలి దాన్ని? నాకు ఎవరైనా సలహా చెప్పండి. నాకు రాదంటే కూడా వీళ్ళు వినడం లేదు. మొత్తం క్లీన్ చేయాల్సిందే నేను. అది క్లీన్ అంటే అది గుడ్డతో క్లీన్ చేస్తాను, నాకు తెలియదు అది ఇప్పడానికి. మొత్తం క్లీన్ చేయాల్సిందే. ఇప్పుడు ఇది వాష్ చేయాలండి. వాష్ చేసేసి నేను ఇప్పుడు ఎలా పెడతాను చూడండి. ఇవి దీన్ని ఇలా క్లీన్ చేయాలి మొత్తం అండి. చూడండి ఎంత ఉందో. మీ ఇంట్లో కూడా మీరు ఎవరైనా ఏసీలు క్లీన్ చేస్తే ఇలా క్లీన్ చేసుకోండి. నేను కూడా మీకు చూపిస్తున్నాను. వారానికి 2 సార్లు క్లీన్ చేస్తానండి ఏసీలు. దీంట్లో మొత్తం చెత్త ఉంటుంది చూసారా. దీనికి తేడా చూసేయండి. ఇది ఎలా ఉంది ఇప్పుడు? నీట్గా ఉంది కదా. చూడండి ఇప్పుడు ఎలా ఉంది, నీట్గా వచ్చింది కదా. దీనికి తేడా చూడండి. ఇది కడిగినా మళ్ళీ వస్తుంది చూడండి, వస్తుంది కదా ఎంత చెత్త ఉందో. వారానికి 2 సార్లు క్లీన్ చేస్తానండి ఏసీలు. ఎన్ని ఏసీలు అన్ని ఏసీలు క్లీన్ చేస్తానండి. మా ఇంట్లో చాలా ఏసీలు ఉండేవి, 5 ఏసీలు దాకా ఉన్నాయి మొత్తం. ఇలా క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి. ఇది కూడా ఇలా ఎలా పెట్టాలని చూపించేస్తాను మీకు. మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్ని కుకింగ్ చేసి క్లీన్ చేసేసరికి పని అయిపోద్ది. మళ్ళీ ఈ కూడా చేయాలి వీళ్ళకి. చూడండి, మొత్తం ఇది కిందకి రావాలని కనిపిస్తుంది, అది కిందకి రావాలి. ఇదేంటి అక్కడ సైజు ఉంటుందండి, ఆ సైజుకి అలా పెట్టేయాలి. పెడతానండి. చూసారండి, ఇది కిందకి రావాలి. ఇలాగా ఇది కిందకి రావాలి, అది పైకి పోవాలి. ఇలా ఫిట్ చేసేయాలండి. మళ్ళీ అది ఫిట్ చేయాలి. ఇప్పుడు నేను వారానికి 2 సార్లు క్లీన్ చేస్తాను. మీ ఏసీలు కానీ ఉంటే మీరు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగా. మళ్ళీ ఏంటి వేసిన తర్వాత ఇక్కడ ఏంటి ఇలా పెట్టి శబ్దం వచ్చింది కదా, ఇలా పెట్టేసి ఇలా ఇది క్లోజ్ అయిపోద్దండి మొత్తం ఇలాగా. చూడండి 2 పెట్టేశాను, చూసారా, 2 పెట్టేశాను. మళ్ళీ మొత్తం క్లీన్ చేయాలండి. ఇది మొత్తం క్లీన్ చేస్తే వాటర్ మొత్తం మళ్ళీ ఆగుతుందండి. ఇది ఆగుతుంది మళ్ళీ. ఏసీలు ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, ఋతుబా అంటారు కదా కోవిడ్లో. ఋతుబా అంటే చెమ్మ అండి.
చెమ్మలాగా వస్తుంది మొత్తం. ఇక్కడ మనుషుల్నే తినేస్తుంది ఋతువ, ఇంకా ఈ వస్తువులకి ఏముందిలే, తినేస్తుంది మొత్తం. ఇప్పుడు మళ్ళీ కుకింగ్ చేయాలి నేను. కుకింగ్ అంటే ఇప్పుడు డిన్నర్ చేయాలి వాళ్ళకి. ఉదయం టిఫిన్ తిన్నారు, మధ్యాహ్నం తిన్నారు, ఇప్పుడు నేను కుకింగ్ చేయాలి. ఇది క్లీన్ చేయాలి, ఇది మొత్తం చేయాలా, ఇప్పుడు ఆ వర్క్ చేయాలా. వీళ్ళు బయట కంట్రీలో మాకు చంపేస్తారు పని చేపించి వాళ్ళు. నా ఛానల్ కానీ మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.